నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఎన్నికల ప్రచార హోరు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ ఇప్పటికే సిద్ధం సభల పేరుతో దూసుకుపోతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక తెలుగుదేశం యువనేత నారా లోకేష్ కూడా శంఖారావం పేరుతో సభల పరంపరను ప్రారంభించారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం మిత్రపక్షం జనసేన పార్టీ ఏంటి కార్యాచరణ, అలానే పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనంలోకి రాబోతున్నారనేటువంటి సస్పెన్స్ అందరిలోనే నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ పొత్తుల అంశాన్ని పక్కన పెట్టి ప్రచార పర్వం పైన దృష్టి పెట్టినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14వ తేదీన తొలి పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభం కాబోతోంది. అలానే ఒక భారీ ఎత్తున ప్రచార పర్వానికి జనసేన పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచార పరంపరని నిర్వహించనున్నారు. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఒక ప్రత్యేక హెలికాప్టర్ను కూడా జనసేన పార్టీ సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి. అది 14వ తేదీన ప్రారంభం కాబోయేటువంటి యాత్రలతో పాటే మిగతా నియోజకవర్గాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడుతున్నారు. ఆ యాత్రలకు వెళ్ళేటువంటి క్రమంలోనే మళ్ళీ సాయంత్రానికి పార్టీ ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చేలాగా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. ఆ సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం వివిధ నియోజకవర్గాలు, అంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా కనీసం 3 సార్లు పర్యటనలు జరిపే విధంగా ప్రణాళికని జనసేనాని సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచార కమిటీని కూడా జనసేన పార్టీ ఇప్పటికే అపాయింట్ చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఒక విషయం పరిశీలించేటువంటి ప్రయత్నించారు. ఇది కొత్తగా నియమించినటువంటి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల జాబితా ఇది. ఈ ప్రచార కమిటీకి చైర్మన్గా గవర ఉదయ్ శ్రీనివాస్, బన్నీ వాసు, ప్రముఖ సినిమా నిర్మాత, అలానే పార్టీకి అనుబంధంగా అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు. ఆయనకి చైర్మన్ గిరి అప్పగించినటువంటి పరిస్థితి. ఆయన చైర్మన్గా ఉంటారు. అలానే వైస్ చైర్మన్గా యాదవ్ నగేష్ బాబు, జానీ మాస్టర్ని ఏర్పాటు చేశారు. ఇక సెక్రటరీ వబ్బిలిశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పొగిరి సురేష్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేష్ కుమార్, వీళ్ళ ముగ్గురిని కూడా పెట్టారు. ఇక ప్రతి జిల్లాకి కూడా ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన, ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలకి ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు. అలానే విజయవాడ అర్బన్ నియోజకవర్గాన్ని, విజయవాడ అర్బన్కి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ జాబితా కూడా ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం కోఆర్డినేటర్గా కంచరాన అనిల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. అలానే కోట్ల కృష్ణ విజయనగరం జిల్లాకి సంబంధించి కోట్ల కృష్ణ వ్యవహరిస్తారు. మరోవైపు చూస్తే పేల రామకృష్ణ విశాఖ జిల్లాకి సంబంధించి, శిఖ బాలకోటేశ్వరరావు గుంటూరు జిల్లా, జడ బాలనాగేంద్ర ప్రకాశం జిల్లా, ఈగి సురేష్ నెల్లూరు జిల్లా, దినేష్ జైన్ చిత్తూరు జిల్లా, చలపతి అనంతపురం జిల్లా, ఇక పత్తి విశ్వనాథ్ కడప జిల్లా, కర్ణాటి శ్రీరాములు కర్నూలు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తుల రామలింగేశ్వరరావు, గడ్డం శివ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, పులి వెంకట కామేశ్వరరావు కృష్ణా జిల్లాకు సంబంధించి, విజయవాడ అర్బన్కి సంబంధించి తిరుపతి సురేష్. ఇది స్ట్రక్చరు. మొత్తం 14 మంది కోఆర్డినేటర్లు. అలానే హై లెవెల్ బాడీ రూపంలో చూస్తే కనుక వీళ్ళందరినీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం 7గురుతో హై లెవెల్ బాడీ, ఓవరాల్గా 21 మంది సభ్యులతో మొత్తం ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో పాటు ప్రధానమైనటువంటి డైరెక్షన్, జనసేన అధినేత ఇచ్చినటువంటి డైరెక్షన్, ప్రతి నియోజకవర్గాన్ని కూడా 3 సార్లు టచ్ చేయాలి. అది కూడా 175 నియోజకవర్గాల్ని ఆయన పర్యటించాలనేటువంటి ఆలోచన. అంటే దాదాపు 425 పర్యటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఇందులో మొదటి అంకంగా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల నుంచే పర్యటనలు మొదలు కాబోతున్నాయి. 14వ తేదీన తొలి పర్యటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మొదలవుతుంది. మొదట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్తారు. భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి, అంటే విభజించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, కొత్తగా ఏర్పాటైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి నియోజకవర్గాల నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ జరపబోతున్నారు. అది 14వ తేదీన జరుగుతుంది. అలానే 15వ తేదీన పక్కనే ఉన్నటువంటి కోనసీమ జిల్లా, అంటే అమలాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఆ తర్వాత రోజు అంటే 16వ తేదీన కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నాయకులు, ప్రధానంగా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఆ తర్వాత 17వ తేదీన రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మొదటి దఫాలో ఈ పర్యటనల సమయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీలు జరుపుతారు. ఆ తర్వాత జరిపేటువంటి రెండు పర్యటనల్లో క్షేత్రస్థాయి కార్యకర్తలు అభ్యర్థులతోనే కలిసి ఆయన
ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పకడ్బందీ ప్రణాళిక ఇది. ముందుగా అందరూ అనుకున్నారు వారాహి ద్వారా పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రజల్లోకి వెళ్ళబోతారు అనేటువంటి ఆలోచన చేశారు. అయితే వారాహి ద్వారా వెళితే సమయం ఎక్కువగా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. పైగా యాత్ర తరహాలో వెళ్లేందుకు సమయం అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పరిశీలనలు జరిపి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ ఈ చర్చాగోష్ఠులు అలానే సమావేశ కార్యక్రమాలు నిర్వహించాలనే అంశం పైన కసరత్తు చేసినట్టుగా జనసేన పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రతిరోజు పర్యటన జరపడం, ఆ పర్యటన తర్వాత సాయంత్రానికి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ అలానే మిత్రపక్షంగా బీజేపీ జాయిన్ అయితే బీజేపీ నేతలతో కూడా ఆయన టచ్లో ఉండేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు అభ్యర్థుల జాబితా ఖరారు చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక మార్చి 7వ తేదీ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. మార్చి 7 తర్వాత నుంచి అభ్యర్థుల ప్రకటన పైన కూడా 2 పార్టీలు అలానే 3 పార్టీలు కలిస్తే కనుక 3 పార్టీలు ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమయంలో పార్టీల నేతలకి అందుబాటులో ఉండాలి, అలానే అభ్యర్థులు ఎవరు అనేటువంటి అంశాన్ని డిసైడ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే క్లారిటీ వచ్చినటువంటి నియోజకవర్గాలు, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపైన సూత్రప్రాయంగా ఒక రూట్ మ్యాప్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెడీ చేసుకున్నట్టుగా సమాచారం. జిల్లాల పర్యటనల సమయంలోనే ఆయా నియోజకవర్గాల నాయకులకి నేరుగా మన అభ్యర్థే ఉంటారు, మీరు ఏర్పాట్లు చేయండి అనేటువంటి సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోగా బీజేపీతో పొత్తు కనుక క్లారిటీ వస్తే ఈ 2 వారాల్లోనే అభ్యర్థుల ప్రకటనల ప్రక్రియ కూడా మొదలవడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా జనసేన పార్టీ పోటీ చేయబోయే స్థానాలు ఎన్ని అనేది, అంటే 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, ఎన్ని అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్గా ఉండబోతున్నారు. స్టార్ క్యాంపెయినర్ హోదాలోనే అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి ముద్ర చూపించే విధంగా ఎన్నికల ప్రచార సభల్ని నిర్వహిస్తారు. కొన్ని సభలకి చంద్రబాబు నాయుడు అలానే బీజేపీ కూడా భాగస్వామి అయ్యేటువంటి పక్షంలో కొన్ని సభలకి ప్రధానితో కానీ అలానే అమిత్ షాతో కానీ కొన్ని సభలు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ముందస్తుగా జనసేన పార్టీ తన క్షేత్రస్థాయి కార్యకర్తలను ఉత్సాహపరిచేటువంటి రీతిలోనే అధినేత నేరుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో భేటీలు జరిపేందుకు, సమాలోచనలు జరిపేందుకు వాళ్ళ క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్టుగా జనసేన పార్టీ ఒక భారీ ప్రణాళికని ఏర్పాటు చేసింది. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రచార కమిటీకి బాధ్యతలు అప్పగిస్తారు. దానికి సంబంధించినటువంటి ఆడియో విజువల్ మేకింగ్స్ అన్నీ కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలోనే జరగబోతాయి. కూటమి ఫైనల్ అయిన వెంటనే ఈ కమిటీ ఆ ఆడియో వీడియో ప్రచారాలను కూడా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఎన్నికల యాక్షన్ ప్లాన్గానే దీన్ని జనసేన పార్టీ పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీ దీని అమలు ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇక ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ఉండేటువంటి అవకాశం 100% ఉందని జనసేన పార్టీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు.